ఇది ఒక వార్త 9 రోజుల్లో 9,000 కోట్లు. ఇది ఒకటైతే ఇంకోటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వంలో మంత్రిమండలిలో కుమ్ములాట స్టార్ట్ అయిందా అనే ఒక సంచలనమైన వార్త ఆంధ్రజ్యోతి ఇచ్చింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి పైన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఫైర్ అయినట్టు ఫోన్ చేసి మందలించినట్టు తెలిసింది. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ డైరెక్ట్గా కావాలని ఆయనే మందలించిండా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పీసీసీ అధ్యక్షుడి ద్వారాగా ఈయన పైన ఫైర్ అయ్యేటట్టు చేసిండా? ఈయన కంట్రోల్ చేయడానికి ఈయన్ని కట్టడి చేసే ప్రయత్నం చేస్తానో తెలియట్లేదు. ప్రత్యక్షంగా అయితే పీసీసీ అధ్యక్షుడు చేసి ఉండకపోవచ్చు అని బయట చర్చ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంగతి ఏందో చూడు అని చెప్పిండ. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మధ్య చిట్టపట్ల స్టార్ట్ అయినాయా అనేది ఒక చర్చ అయితే బయట నడుతుంది నిన్నటి నుంచి. దానికి సంబంధించి ఒక వార్త ఇచ్చింది. పొంగులేటిపై పీసీసీ చీఫ్ ఫైరు, స్థానిక ఎన్నికలపై వ్యాఖ్యలను తప్పుపట్టిన మహేష్ కుమార్ గౌడ్ మీ పరిధిలో లేని శాఖపై ఎలా మాట్లాడతారని ప్రశ్న. బీసీ రిజర్వేషన్లతో ముడిపడిన కోర్టుల పరిధిలో ఉన్న అంశాలపై కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలని హితబోధ. పార్టీ లైన్ దాటి మాట్లాడొద్దని ఫోన్లో సూచన. పార్టీ లైన్ దగ్గరకు పోయింది. పార్టీ లైన్ దాటి మాట్లాడొద్దు అడగోలుగా అని చెప్పిందట. వాస్తవంగా 42% రిజర్వేషన్లు ఇచ్చే ఎన్నికలు పోతామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేస్తామని చెప్పింది. కులగన్న చేసిన తర్వాతనే అమలు చేస్తామని చెప్పింది. ఇవన్నీ చెప్పిన తర్వాత మేము జూలైలో నోటిఫికేషన్ అని అంటే ఈ కులగన్న ఏంది, 42% రిజర్వేషన్ ఏంది, కోర్టులో ఉన్న అంశాలు ఇవన్నీ ఉండగా మీ శాఖ కాదు అది. మీరు పంచాయతీరాజ్ శాఖ మంత్రి కాదు. ఎట్లా అనౌన్స్ చేస్తారు మీరు? మీరు జాగ్రత్తగా పార్టీ లైన్ దాటొద్దని కొద్దిగా ఘాటుగానే క్లాస్ పీకారట. గ్యారంటీగా దీని వెనక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉండే క్లాస్ బీంకిండు. ఎందుకంటే అది పెద్ద విచిత్రమేం కాదు. చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలా బయట మాట్లాడుతూనే ఉన్నారు. జూలైలో ఎన్నికలు ఉంటాయి, జూన్లో ఉంటాయి, గ్రామ పంచాయతీ ఎన్నికలు తొందరలో వస్తాయని. కేవలం పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఎందుకు కార్నర్ చేశారు? సీతక్క మాట్లాడింది, పొంగులేటి మాట్లాడారు, తుమ్మల నాగేశ్వరరావు గారు లాంటి వాళ్ళు మాట్లాడారు తొందరలో ఉంటాయని. అదే ఆయన కూడా చెప్పిండు, ఏమి దాంట్లో తేడా చెప్పలే. ముఖ్యమంత్రి గారు కూడా లీకులు ఇస్తాడు జూలైలో ఉంటాయని. రైతు భరోసా 9 రోజుల్లో 9,000 కోట్లు ఇదంతా చూస్తుంటే అర్థమవుతుంది కదా. దాంట్లో పెద్ద ప్రభుత్వానికి డ్యామేజ్ అయ్యేది ఇంకోటి లేదు. డ్యామేజ్ ఎప్పుడైంది? మీరు అన్న ప్రకారం 42% రిజర్వేషన్ లేకుండా ఎన్నికలకు పోతే డ్యామేజ్ అయింది. అప్పుడు మరి ఎవరు బాధ్యత? అప్పుడు పార్టీ లైనే కదా, పార్టీ లైన్ దాటినట్టే కదా. మహేష్ కుమార్ గౌడ్ తోని చెప్పించినట్టు రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. మరి ఏం తేడాలు వచ్చినాయి ఏం కథ, కానీ మొత్తానికి అయితే చిటపట్ల స్టార్ట్ అయినట్టే అనిపిస్తుంది. ఇది ఇష్యూ కాదు పెద్దగా, ఇది పార్టీకి డ్యామేజ్ చేసేదో ఇది పెద్ద విశేషమో ఇంకోటో కాదు. గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు ఉంటాయంటే సుమారు జూలైలో ఉండొచ్చు అని ఎవరైనా చెప్తారు. అందరు చెప్పారు, ఆయన చెప్పిండు. దాన్నే ఎందుకు స్కోపిక్గా చూస్తున్నారు, దాన్నే ఎందుకు కార్నర్ పెట్టారు అనేది ఇక్కడ పాయింట్. రైట్. కాజాగూడలో ప్రభుత్వ భూమి కబ్జాపై 4 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పిల్లేశారట. చెరువు ఎఫ్టీఎల్ 27 ఎకరాల 18 గుంటలలో 47 అంతస్తులు చొప్పున 8 టవర్లు నిర్మిస్తున్నారన్న ఎమ్మెల్యేలు. భూమి విలువ 10,000 కోట్లు ఉంటుంది. హైడ్రాకు ఫిర్యాదు చేసిన లాభం లేదని తెలిపిన అనిరుద్ధ్ రెడ్డి, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, మురళీ నాయకు, మహబూబాద్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి అధికారులు కుమ్మక్కయ్యారని తీవ్ర ఆరోపణ. హైడ్రాకి ఇచ్చిన ఫిర్యాదులో సర్వే నెంబరు, లొకేషను ఎందుకు పేర్కొనలేదన్న హైకోర్టు. పూర్తి వివరాలతో మళ్ళీ ఫిర్యాదు చేయాలని, ఆ కాపీ సమర్పించాలని ఎమ్మెల్యేల సూచన. విచారణ 2 వారాల పాటు వాయిదా. ఇదేందో గమ్మత్తుంది. అధికార పార్టీ ఎమ్మెల్యే, జడ్చర్ల ఎమ్మెల్యే, మహబూబ్నగర్ ఎమ్మెల్యే, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే, ఇంకొక ఆయన మహబూబాద్ ఎమ్మెల్యే. మరి వీళ్ళు ఎందుకు కంప్లైంట్ చేశారు? కాజాగూడలో వాళ్ళ కాన్స్టిట్యున్సీ కాదు. మరి వీళ్ళు ఎమ్మెల్యేలు కంప్లైంట్ చేసినా పట్టించుకోని స్థాయిలో హైడ్రా ఎందుకు